అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 2 ఎకరాల 80 సెంట్లండి. సుమారుగా 3 ఎకరాలు ఉంటుంది. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 28 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్-ఏడి జంక్షన్‌కి 59 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. తార్ రోడ్ నుంచి విలేజ్ ఔట్‌కట్స్‌లో ఉంటుందండి. ఈ సైటు అర కిలోమీటర్ దూరం ఉంటుందండి. మెయిన్ తార్ రోడ్‌కొచ్చేసరికి 500 మీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుందండి. అంటే విలేజ్ ఔట్‌కట్స్‌లో సైట్ ఉంటుంది. 2 ఎకరాల 80 సెంట్లు సింగిల్ డాక్యుమెంట్ అండి. ఏరియా కూడా బానే ఉంటుంది. సైట్‌లోకి అంటే గ్రావెల్ రోడ్ ఉంటుందండి. సైట్ వరకు అర కిలోమీటరు మనకి గ్రావెల్ రోడ్ అనేది ఉంటుందండి. 2 ఎకరాల 80 సెంట్లు. మనకి సైట్‌లోకొచ్చేసరికి ఎనీ వెహికల్ అనేది వెళ్ళొచ్చేస్తుందండి. ఏ వాహనం అయినా కూడా మనకి సైట్‌లోకనేది వెళ్ళి రావడం జరుగుతుంది. మొత్తం 2 ఎకరాల 80 సెంట్లు. దీని ఆపోజిట్‌లో మన ఏదైతే సరుగుడు తోట ఉందో, సరుగుడు తోట ఆపోజిట్‌లో ఉంటుందండి ఈ సైటు. ఈ సైట్ ఆపోజిట్‌లో ఉంది. మనది కాదండి ఈ సైటు వేరే వాళ్ళది. అంటే ఈ ఏరియాలో మన సైట్ చుట్టూ కూడా ఏ రకమైన పంటలున్నాయనేది మీకు చూపించే ఉద్దేశంలో మీకు చూపించడం జరుగుతుందండి. మొత్తం 2 ఎకరాల 80 సెంట్లు. అయితే చిన్న కాలువ ఉందండి. ఆ కాలువకి మనం ఏదైనా తోరలనేవి గొట్టాల్లాగా వేసుకున్నట్లయితే సైట్‌లోకి మనం వెళ్ళొచ్చేవచ్చు. అంటే గొట్టాలు వేసుకోకపోయినా మనం సైట్‌లోకి వెళ్ళి రావచ్చండి. అంటే వర్షాకాలంలో కొద్దిగా నీరనేది ఉంటుందండి. ఒకటి లేదా 2 తోరలనేవి గొట్టాలనేవి మనం వేసుకున్నట్లయితే సైట్‌లోకి డైరెక్ట్‌గా కారనేది వెళ్ళి వచ్చేస్తుందండి. ఏదైతే మీకు రోడ్‌ని ఆనుకునే ఉంటుంది. సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చండి. చుట్టూ కూడా టేకు చెట్లు బౌండరీ ఉన్నాయండి సైట్‌కి. మొత్తం 2 ఎకరాల 80 సెంట్లలో సరుగుడు తోట అనేది ఉంది. సాయిల్ అయితే పూర్తిగా ఎర్ర నేల అనేది వస్తుందండి. మనకి సాయిల్ అయితే పూర్తిగా ఎర్ర నేల అనేది వస్తుంది. మీరు చూడవచ్చు ఎర్ర నేల అనేది ఏ విధంగా ఉన్నదనేది. అన్ని పంటలకి అనుకూలమైన నేలనే చెప్పవచ్చండి. ఈ ఏరియాలో బోర్‌లనేవి 2.5 ఇంచీల వాటర్ అనేది చెప్పడం జరుగుతుందండి. మనకి చుట్టూ కూడా దీనికి హద్దులొచ్చేసరికి కూరగాయలు కూరగాయలు వేశారండి ఒక పక్క. ఇంకొక పక్క మనకి కొబ్బరి తోటుంది. ఇంకొక పక్క సరుగుడు తోటలున్నాయండి. ఇంకో పక్క జీడి తోటలనేవి, జామాయిల తోటలనేవి హద్దులుగా ఈ సైట్‌కైతే ఉన్నాయండి. మొత్తం 2 ఎకరాల 80 సెంట్లు. సెంటు ధర వచ్చేసరికి మనకి 30,000 చెప్తున్నారండి. 28,000 ఫైనల్ అంటున్నారు. సిట్టింగ్‌లో కూర్చుంటే 26,000కి సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సెంటు ధర 26,000కి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే ఎకరం వచ్చేసి 26 లక్షలకి మనకి సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. కరెంటు 3 ఫేజ్ కరెంటు కూడా అందుబాటులో ఉంది. అయితే బోర్‌లయితే ఈ సైట్‌లో ఏమీ లేవండి. పక్క సైట్‌లో మనకి బోర్‌లనేవి ఉన్నాయి. ఈ ఏరియా కూడా బాగానే ఉంటుందండి. అనకాపల్లికి దగ్గరగా ఉంటుంది. 28 కిలోమీటర్లు. సుమారుగా 3/4 గంట ప్రయాణించి ఈ సైట్‌లో చేరుకోవచ్చండి. అనకాపల్లి నుంచి అరగంట నుంచి 3/4 గంట మధ్యలో ఈ సైట్‌లోనైతే చేరుకోవచ్చు. రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. చిన్న కాలువండి. 3 అడుగులు, 4 అడుగుల కాలువనేది రోడ్డుకి, సైట్‌కి మధ్యలో నుండి వెళ్తుంది. మనం ఏదైనా తోరలు గానీ వేసుకున్నట్లయితే లేదంటే మనకి సైట్‌లోకనేది వచ్చేస్తది. కారనేది సైట్‌లోకైతే వచ్చేస్తది. ఏరియా అయితే బాగానే ఉందండి. బౌండరీ అంతా మనకి టేకు చెట్లున్నాయని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 2 ఎకరాల 80 సెంట్లు. సెంటు ధరొచ్చి 26,000కి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి. మన ఆపోజిట్‌లో ఉన్నటువంటి కొబ్బరి తోటండి. మన సైట్‌కి రో మ రోడ్డు మధ్యలో ఉంటుందండి. రోడ్డుకి ఆపోజిట్‌లో సైటు కొబ్బరి తోట ఉంటుంది. ఇవతల వైపు మనదుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.